ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగములోని 34వ శ్లోకము. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవశమాగచ్చేత్ ఔహ్యస్య పరిపంథినౌ. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికిను: ఓ అర్జున, ఇంద్రియములు సహజంగానే ఇంద్రియ వస్తువు విషయములపై రాగద్వేషములు కలిగి ఉంటాయి. కానీ వాటికి వశము కాకూడదు. ఎందుకంటే ఇవే మనకు ప్రతిబంధకములు మరియు శత్రువులు. 35వ శ్లోకము. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్మనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికిను: ఓ అర్జున, ఇతరుల ధర్మాన్ని చక్కగా ఆచరించడం కన్నా లోపాలతో కూడి ఉన్నా సరే తన సహజ ధర్మాన్ని నిర్వర్తించడము అత్యుత్తమము. నిజానికి స్వధర్మాన్ని నిర్వర్తించడంలో మరణించినా సరే, కానీ ఇతరుల మార్గాన్ని అనుసరించటము ప్రమాదకరమైనది. ఓం శ్రీ పరమాత్మనే నమః.